ఈ ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో ఈ ఇరిగేషన్ కావచ్చు, లేకపోతే హెచ్ఎండిఏ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, లేకపోతే మున్సిపల్ కావచ్చు, ఈ శాఖలలో పనిచేసేటటువంటి అధికారులు ఉంటారు కదా, చీఫ్ ఇంజనీర్లు, చీఫ్ డిఏలు, వీళ్ళంతా కూడా కొంతమంది అవినీతికి పాల్పడుతూ ఉన్నారు ఇందులో అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. గతం నుంచి కూడా మనం చూసుకుంటూ వస్తున్నాం ఎంత మేరకు అవినీతి ఆనకొండలు చూసినాం అనేది. ఇప్పుడు ఇంకో అవినీతి ఆనకొండను మీకు చూపిస్తా. దిశ ఆంధ్రజ్యోతికి సంబంధించిన పేపర్లో రావడం జరిగింది, ఒకసారి చూడొచ్చు. హెచ్ఎండిఏ సిఈ అక్రమాస్తులు 100 కోట్లకు పైగా అనేది తెలుస్తూ ఉంది. రవీందర్ ఇంట్లో ఏసీపీ సోదాలు, బంధువులు బినామీల ఇళ్లలోనూ తనిఖీలు, నార్సింగ్, నానక్రామ్ కూడా మొకిల్లాలో పెద్ద పెద్ద ఇండ్లే ఉన్నాయట. బ్యాంకు ఖాతాలో 40 లక్షల బ్యాలెన్సు, ఏసీబీ వాళ్ళలో పెద్దపల్లి మున్సిపల్ ఏఈ అని చెప్పి లెక్కల్లో చూపించని 32 లక్షల నగదు పట్టివేత. ఇద్దరు ఈ పెద్దపల్లికి సంబంధించిన మున్సిపల్ ఏఈ, అదేవిధంగా ఈ చీఫ్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ సంబంధించి. సో ఇవాళ ఇద్దరు దొరికినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రోజు పేపర్ చూస్తే చాలుగా ఈ అవినీతి ఆనకొండలే కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళకి ఎంత ఉంటుంది తెలుసా? సాదాసీదా జీతాలు ఒక 30 నుంచి 35, 40 వేలు ఉంటాయి. 30-40 వేలు ఉన్నటువంటి అధికారులు 100 కోట్ల వరకు కూడా సంపాదించుకున్నారంటే అక్రమ ఆస్తులైనా? వాస్తవమే కదా. సో 100 కోట్ల పైగా కూడా ఈ ఆస్తులన్నీ ఉంటాయనే తెలుస్తుంది. చూడొచ్చు, పట్టి ఇచ్చినటువంటి దానికి సంబంధించిన బంగారం కావచ్చు, డబ్బులు కావచ్చు, నగదు కావచ్చు, ఫ్లాట్లకు సంబంధించిన, బిల్డింగ్కి సంబంధించిన, ఇండ్లకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు అన్నీ కూడా ఏసీపీ అధికారులు సేకరించినట్టుగా తెలుస్తూ ఉంది. దాని దగ్గర నుంచి ఇక్కడ ఫోటోలు కనిపిస్తూ ఉన్నాయి కదా, ఇవే వాటికి సంబంధించిన. తినే రవీందర్ ఏదైతే చీఫ్ ఇంజనీరు హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి పర్సన్, అధికారి. సో తను 100 కోట్లకు పైగా కూడా దీంట్లో మరి సంపాదించుకున్న పరిస్థితి ఏం లేదు. ఇవాళ మనం ఏమైనా చిన్న ఏదైనా ఇల్లు కట్టుకుందామన్నా, లేకపోతే ఏదైనా పర్మిషన్స్ కోసం వెళ్దామన్నా కూడా ఏ శాఖలో అయినా గిట్లే తలగబడ్డారు. లంచం 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 లంచం. ఎంత ఇవ్వాలి? ఈ చిన్న పర్మిషన్ కోసమైనా 1 లక్ష రూపాయలు, 2 లక్షల రూపాయలు. గిన్నెనైతే 32 లక్షలు నగదు పట్టివేసిరట. లైవ్లో 32 లక్షలు. అంటే ఈ అధికారులు ఎంత మేరకు ఈ అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు, ఎంతవరకు లంచాలు తీసుకుంటున్నారనేది తెలుస్తూ ఉంది కదా. వీటి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. ఇంకొకరు ఈ లంచాలకు పాల్పడాలన్నా కూడా భయపడాలి. ఎందుకంటే సాదాసీదా జనాలు ఇవాళ చిన్న చిన్న ఏమైనా పనుల కోసం, చిన్న చిన్న ఏదైనా పర్మిషన్స్ కోసం అధికారుల దగ్గరికి వెళ్తే ఈ విధంగా ఆనకొండలు ఈ అవినీతి తీసుకుంటే ప్రజల పరిస్థితి ఏంది? గిన్ని కోట్ల జీవితంలో కూడా సంపాదిస్తాడా సాదాసీదా ఒక ఎంప్లాయ్, అధికారి? 100 కోట్లట. 100 కోట్లు అంటే జీవితంలో సంపాదించలేరు. అయినా 100 కోట్లు అంటే తనకి నెలకు ఒక 20 లక్షలు, 30 లక్షలు రావాలి. అంటే తను ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత కూడా 100 కోట్లు అంటే నాట్ ఎ జోక్. ఒక ప్రభుత్వాన్ని రన్ చేయొచ్చు, ఒక ప్రభుత్వ శాఖనే రన్ చేయొచ్చు 100 కోట్లతోనే. అంటే సో మరి ఇది నేను చెప్తున్న మాట కాదు, 100 కోట్లని ఈ ఆంధ్రజ్యోతి పేపర్లో రాసినటువంటి నేపథ్యం. సో పూర్తిగా చదివించే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ జూలై 14 ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి పేపర్. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే హెచ్ఎండిఏ ఉంటుందో, చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్నటువంటి బచ్చు రవీందర్ ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీపీ అధికారులు గుర్తించారు. ఆయన ఇల్లు, ఆఫీసు, మిత్రులు, బంధువులు, బినామీల ఇళ్లలో మొత్తం 10 చోట్ల మంగళవారం ఏకకాలంలో కూడా సోదాలు నిర్వహించినటువంటి నేపథ్యం. సో 10 చోట్ల అంటే ఆయన ఒకరింట్లో కాదు, మొత్తం తన బంధుమిత్రుల ఇంట్లో, సన్నిహితుల ఇంట్లో, వారికి ఏసీబీ అధికారులకి అనుమానం వచ్చినటువంటి 10 ప్రాంతాల్లో కూడా ఏసీబీ సోదాలు నిర్వహించారు. సో మొత్తం ఈ ఆస్తుల విలువ మొత్తం చూస్తే 100 కోట్ల వరకు ఉంటుందనేది ఏసీపీ అధికారులు చెప్తున్నారు. సో మొత్తం పూర్తిగా చదివించే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ పేజ్ తర్వాత చదువుతున్నాం మనం. హెచ్ఎండిఏ సిఈ అక్రమాస్తులు 100 కోట్లు అనే దాని మీద కూడా సిఈగా ఆయన కీలక ప్రాజెక్టులను పర్యవేక్షిస్తున్నటువంటి సంగతి తెలిసిందే. రవీందర్ అక్రమార్జన మార్కెట్ విలువల ప్రకారం 100 కోట్లకు పైగానే ఉండవచ్చు అనేది ఏసీపీ అధికారులు అంచనా వేస్తున్నారు. డాక్యుమెంట్ విలువ ప్రకారం రవీందర్కు సంబంధించినటువంటి 9,24,02,276 ఆస్తులను గుర్తించామనేది. వీటి మార్కెట్ విలువ ఇంతకు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుందనేది వారు ఒక ప్రకటనలో తెలిపారు. అయితే 3,08,89,700 విలువల గల 5 ఇళ్ల స్థలాలు ఉన్నాయట. అది ఎక్కడంటే కొండకల్, ఇస్నాపూర్, పసమామలలో, నార్సింగ్, నానక్రామ్ గూడలోని ఖరీదైనటువంటి ప్రాజెక్టులలో దాదాపు 2,07,40,000 విలువైనటువంటి 4 ఫ్లాట్లు ఉన్నాయనేది ఏసీపీ అధికారులు గుర్తించారు.
సుమధుర, అక్రోపాలిస్, వాసవి, అట్లాంటిస్లో కూడా ఈ ప్లాట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం గూడూరు గ్రామంలో 4 ఎకరాల వ్యవసాయ భూమిని ముకిలాలోని శ్రీవారి మెడోనాస్ సంబంధించి 1,33,58,800 విలువైనటువంటి విల్లా 300 గజాల్లో ఉందట. మజిద్ బండలో 300 గజాల్లో కూడా నిర్మించినటువంటి 4 అంతస్తుల భవనం ఉందట. అది 3 కోట్ల పైగా ఉంటుందనేది ఏసీపీ అధికారులు తెలిపారు. నానక్రామ్గూడలో రవీందర్ ఇంట్లో జరిపినటువంటి సోదాల్లో 3,82,000 నగదు కూడా బ్యాంకు ఖాతాలో 45 లక్షల బ్యాలెన్స్ దాదాపు ఉందనేది 36,70,000 విలువైనటువంటి డబ్బులు మొత్తం కూడా ఉన్నాయనేది. అదేవిధంగా 1,440 గ్రాములటువంటి ఆభరణాలు అంటే 14 తులాల పైన కూడా ఉందనుకుంటా. దాదాపు 10 లక్షల విలువైనటువంటి వెండి వస్తువులు, 17,24,000 విలువైనటువంటి గృహోపకరణాలు ఉన్నాయట. దాదాపు 10 లక్షల విలువైనటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెన్స్ ఉన్నాయి. అదేవిధంగా 1,16,00,000 విలువైనటువంటి 4 కార్లు ఉన్నాయట. సో ఇన్నోవాలు 2, టాటా సఫారీ, మహేంద్ర XUV అని చెప్పి 3 కార్లకు సంబంధించి దాదాపు 1,16,00,000 వరకు కూడా విలువ ఉంటుందట. సో గుర్తించామనేది అధికారులు చెప్తున్నారు. రవీందర్ని న్యాయమూర్తి ముందు పరచనున్నామనేది ఏసీపీ అధికారులు వివరించారు. HMDAలో రవీందర్ 2 రోడ్లు, ఫ్లైఓవర్ల, ల్యాండ్ అక్విజిషన్, ఇంజనీరింగ్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సమన్వయంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రవీందర్ విలాసవంతమైనటువంటి జీవితానికి సంబంధించి ఫోటోలతో కూడినటువంటి ఫిర్యాదులు ఏసీపీకి అందడంతో ఆయనపై కొన్నాళ్ళుగా నిఘా పెట్టారనేది తెలుస్తున్నది. రవీందర్ విదేశీ ప్రయాణాల చిట్టాతో పాటు ఆయన భార్య ధరించిన ఆభరణాల ఫోటోలు, వారి వాహనాలు, ఖరీదైనటువంటి ఇండ్లకు సంబంధించిన సమాచారం ఏసీపీకి గతంలో ఫిర్యాదు రూపంలో అందించినట్లు సమాచారం. దీనిపై ప్రాథమిక విచారణ పూర్తి చేసిన తర్వాత ఈ నెల 13న రవీందర్పై ఆదాయానికి సంబంధించిన ఆస్తుల కేసులను ఏసీపీ నమోదు చేసి సర్చ్ వారెంట్ పొందించినట్లు తెలిసింది. రవీందర్కు కొందరు బినామీలు ఉన్నారనేది ఏసీపీ అధికారులు అనుమానిస్తున్నారు. ఆయనకు సంబంధించిన 4 బ్యాంకు లాకర్లు ఏసీపీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తుంది. రవీందర్ ఇంట్లో 18 విదేశీ మద్యం బాటిళ్లను గుర్తించి ఎక్సైజ్ అధికారులు సమాచారం ఇచ్చారనే దాని కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడ ఇంకో అవినీతి ఆనకొండ ఏసీబీ వలలో పెద్దపల్లి మున్సిపల్ ఏఈ అట. సో తిను కూడా 34 లక్షల వరకు కూడా నగదు పట్టివేత అనేది కూడా చూస్తూ ఉన్నాం. సో ఇట్లా తిను దొరకడానికి అంటే ఏసీబీ అధికారులకు అనుమానం రావడం గల కారణాలు ఏంటంటే ఈ విలువైనటువంటి ఆస్తులకు సంబంధించి తను విదేశీకి సంబంధించిన ప్రయాణాలు కావచ్చు, అదేవిధంగా తన సతీమణి వేసుకున్నటువంటి ఆభరణాలు, లగ్జరీ ఇండ్లు, కార్లు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో పెట్టుకోవడం వల్ల బయటపడ్డాడనేది తెలుస్తూ ఉంది. అంటే తనకు తానే ఎవరో ఇరికించేటటువంటి ప్రయత్నం కాదు, తనకు తానే బయటపడినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇంత అవినీతి అనకుండానంటే ఇక్కడ పక్కన కూడా మనం వార్త చూస్తున్నాం పెద్దపల్లి మున్సిపల్కి సంబంధించి కూడా. సో తరచూ చూస్తూ ఉన్నాం ఇట్లాంటి వార్తలు, తరచూ ఇదే జరుగుతూ ఉన్నది. సో ఈ అధికారులకు సంబంధించి కూడా నిఘా పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తస్మా జాగ్రత్త. మీకు అసైన్ చేసిన వర్క్ కావచ్చు, లేకపోతే మీ ఏ శాఖలో పనిచేస్తున్నారో ఆ శాఖ వరకే పనిచేయండి. మిగతా లంచాలకు కానీ మిగతా ఇల్లిటరేట్ యాక్టివిటీస్ కానీ వెళ్ళకండి, వేరే యాక్టివిటీస్ కానీ వెళ్ళకండి. వెళ్తే ఇట్లాంటి నిఘా ఉంటుంది ఖచ్చితంగా. ఇలా మంచిగా ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నారు, వివిధ శాఖలో ఇంజనీర్లుగా, ఏఈలుగా, డీఈలుగా పనిచేస్తున్నటువంటి అందరూ కూడా మంచి భవిష్యత్తు ఉన్నా కూడా ఇట్లాంటి అవినీతి పాల్పడితే ఏమొస్తుంది? చివరికి పోయి చిప్పకూడ తినాల్సి వస్తుంది. విలాసవంతమైనటువంటి జీవితాలు గడిపిన తర్వాత ఏం జరుగుతుంది? ఇట్లాంటి కేసులు బయటపడ్డ తర్వాత అరెస్ట్ అవుతారు, లోపల పోతారు, కొత్త జీవితం నాశనం అయిపోతుంది, ఉన్న పరువు పోతుంది. సో ఇట్లాంటి వాటికి పాల్పడడం దానికన్నా నలుగురికి సహాయం చేయండి, 4 పనులు చేయండి, మీకు మంచి పేరు వస్తుంది, గుర్తిస్తారు, పై పోస్టులో కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ అవినీతికి వెళ్తే ఏం పాడవుతుంది? ఇప్పుడు డబ్బు సంపాదించుకుంటారు, లక్షల కోట్ల ఆస్తులు వస్తాయి, కానీ వచ్చిన ఆస్తి ఉంటుందా? ఈ విధంగానే పోతుంది. సో ప్రజలను పీడించి ఈ అవినీతికి పాల్పడుతున్న ఆనకొండల్ని చాలామంది ఉన్నారట. చాలా శాఖలో, తెలంగాణలో చాలామంది ఉన్నారు. వారి మీద కూడా నిఘా పెడుతున్నారు. సో మరికొంతమంది కూడా దొరుకుతారనే దాన్ని కూడా సోషల్ మీడియాలో వార్తలు అయితే అందుతూ ఉన్నాయి. సో 100 కోట్ల పైగా అంటే ఎంత పెద్ద అవినీతి ఆనకొండలనే తెలుస్తూ ఉన్నది. సో ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు అందరూ కూడా ఇట్లాంటి ఆనకొండల్ని పట్టించే ప్రయత్నం చేయాలంటే ఒక హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ హెల్ప్ లైన్ నెంబర్ కూడా మీరు కాల్ చేసి ఈ ఏసీబీకి సంబంధించిన పోర్టల్లోకి వెళ్తే మీకు ఆ హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబరు 10 అంకెల నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కాల్ చేసి కూడా మీరు పట్టియచ్చు. మీకు ఏమైనా అనుమానం ఉన్నా,
లేకపోతే మీకు ఏమైనా ఎవరి మీద డౌట్లు ఉన్న అధికారుల మీద, లేకపోతే మిమ్మల్ని ఏమైనా లంచం కోసం వేధిస్తున్నారనేది నాకు తెలిసినా కూడా దానికి సంబంధించినటువంటి అధికారుల నెంబరు మీకు ఆ పోర్టల్లో దొరుకుతుంది, ఏసీపీ పోర్టల్లో. అందులోకి వెళ్ళి ఆ నెంబర్ మీద మీరు ఫోన్ చేసి మాకు ఈ లంచం తీసుకుంటున్నారు, లేకపోతే వీళ్ళ మీద అనుమానం ఉందని కంప్లైంట్ చేయొచ్చు. కంప్లైంట్ చేస్తే ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటారు. ఇట్లాంటి అవినీతి ఆనకొండల్ని పట్టుకునేటటువంటి ప్రయత్నం ఉంటుంది.